जिला करनूल के प्यालाकुर्ती मंडल के पास जो कुड़मूर के करीब है वहां पर आज सुबह एक प्राइवेट बस का एक्सीडेंट हुआ। पुलिस के बयान के मुताबिक ये बस हैदराबाद से बल्लारी जा रही थी, जिसमें कुल 40 पैसेंजर्स थे, जिसमें से 2 बच्चों की मौत मौके पर हो गई, यानी 2 बच्चों का ऑन स्पॉट डेथ हो गई और 20 को जख्मी पाया गया। जख्मियों को करनूल सरकारी अस्पताल इलाज के लिए पहुंचाया भी गया। इस एक्सीडेंट की वजह पुलिस के बयान के मुताबिक ड्राइवर को नींद का झोंका आने की वजह से शायद बस आउट ऑफ कंट्रोल होकर पलट गई, जिसके चलते ये एक्सीडेंट की वजह बताई पुलिस वालों ने, जिसकी अभी जांच बाकी है। ड्राइवर ने एक्सीडेंट के बाद वहां से फरार हो गया और मौकाए वारदात पर जिला करनूल के एसपी कृष्णाकांत के साथ रिलेटेड पुलिस ऑफिसर्स ने जाकर मुकामियों की मदद से बस में फंस गए पैसेंजर्स को बाहर निकाला और एक्सीडेंट पर पुलिस ने केस दर्ज भी किया। इस महीने के 13 मई के इंतखाबात के बाद रियासत आंध्र प्रदेश में वाईएसआरसीपी को अपनी हार की भांप लग गई है। इस बार उनकी पार्टी हारने वाली है, इसीलिए वो रियासत आंध्र प्रदेश के कुछ मुकामों पर अपनी ताकत और गुंडागर्दी बता रहे हैं, जिसका खुला सबूत है कि माचरला के एमएलए पिन्नेली रामकृष्णा रेड्डी ने खुद अपने इलाके के साथ पोलिंग बूथ्स में जाकर वहां के ईवीएम्स को उठाकर पटक डाला, जिसके चलते उनके ऊपर सेंट्रल इलेक्शन कमीशन और स्टेट इलेक्शन कमीशन सीरियस है और उनके पर सीरियस एक्शन भी लिया गया है। वो अब परारी में है, यानी वो एमएलए परारी में है। इसका खुलासा सोमिशेट्टी वेंकटेश्वर एपी टीडीपी जनरल सेक्रेटरी ने आज करनूल टीडीपी ऑफिस के एक प्रेस मीट में बताया। उन्होंने खुलासा किया और कहा कि जिला नंदपुर में ताड़ीपत्री में भी इलेक्शंस के बाद हुए गड़बड़ों का हवाला देते हुए बताया, ऐसी हरकत करने वाले सारों पर पुलिस केसेस बुक कर उन्हें सख्त से सख्त सजा दे, ताकि आइंदा कोई भी ऐसी गलती ना करे और रियासत में अमन और चैन कायम रहे। आंध्र प्रदेश లో జరిగినటువంటి 13 తారీఖు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇయాల జగన్మోహన్ రెడ్డికి ఒకటే తెలిసిపోయింది, 100% తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది, ఇంకా నా తిప్పలు నా పరిస్థితి ఏంటి అని చెప్పి భయపడి ఏదో ఒక విధంగా భయభ్రాంతులు చేయాలి, టైం పాస్ చేయాలి, రేపు కౌంటింగ్ కూడా నాకు ఎలక్షన్లో కౌంటింగ్ ఏజెంట్ కూడా నాకు దొరకదు అనే ఉద్దేశంతో ఏదో ఒక అలర్ట్ సృష్టించి తెలుగుదేశం పార్టీ వాళ్ళని భయభ్రాంతులు చేయాలని చెప్పేసి ఎన్నికల రోజు మాచర్లలో ఈవీఎంలు 7 బూతులలో ఈవీఎంలు పలగొట్టడం జరిగింది। సాక్షాత్తు ఎమ్మెల్యే మాచర్ల ఎమ్మెల్యే ఇంత దౌర్జన్యం అడుగుతున్నా అంటే అక్కడ ప్రజలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఇంత దౌర్జన్యం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ధైర్యం చూసుకొని ఎమ్మెల్యేలంతా ఇటువంటి అకృత్యాలు చేస్తున్నారా? ఎలక్షన్స్ కమిషనర్ అధికారులు ఉన్నారు, అందరు ఉన్నారు, అది అక్కడ జరిగితే ఛాలెంజ్ చేశాడు। అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ కూర్చున్నటువంటి అడ్డం పడితే ఏం రాను అడ్డపడుతా నీ కథ తేలుస్తాను, నీ కథ తేలుస్తా అని చెప్పేసి ఆయన కూడా చితకపాటి దెబ్బలు కొట్టి రక్తం గారేటట్టు కొట్టారు। అది జరిగిన తర్వాత పోలీసులు కంప్లైంట్ చేశారు, ఎన్నికల అధికారులు కంప్లైంట్ చేశారు। అది జరిగిన తర్వాత ఎన్నికలు అయిన తర్వాత చిత్తూరు జిల్లాలో చంద్రగిరిలో నాని చంద్రగిరి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాడు। ఎన్నికలు అయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ దగ్గర పోయి చెక్ చేయకపోతే మాటు మాస్ అక్కడ ఉన్నటువంటి చెవిరెడ్డికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ కొడుకు అందరూ ఎంబడిబడి ఒక రౌడీ అంతకన్నా అంత ద్రోహం అన్నమాట, అంటే వేటాడు కొడవళ్లతో చంపేయాలని చెప్పేసి నానిని ఎంబడిబడి తన్నడం జరిగింది। కొంచెం సేపు ఏంటి ఏదో అక్కడ గన్మెన్ వచ్చి సాయం మీద చేయకపోతే, అక్కడ ఫైరింగ్ జరగకపోతే, గన్మెన్ లేకుంటే చంద్రగిరి పోటీ చేసినటువంటి నాని చనిపోయేవాడు। ఎందుకు ఇంత ద్రోహం? చాలా ద్రోహం పోతున్నారు, కుట్ర పన్నుతున్నారు। తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ప్రజలు ఓటేసరి ఎందుకు ఇంత మీకు కోపం? జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి వ్యక్తికినైతే ఈ రాష్ట్రం అగ్నిగుణమైపోయి సర్వనాశనం అవుతుంది, మన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అని చెప్పేసి చాలామంది ఇవాళ మేల్కొని చంద్రబాబు ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు। నేను ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా జగన్మోహన్ రెడ్డి ఇంకా నీవు ఈ రాష్ట్రంలో ఉండేదానికి నీకు లేదు, ప్రజలు నీకు ఓటు ద్వారా తిరస్కరించబోతున్నారు, ప్రజలు నీకు బుద్ధి చెప్తున్నారు, ఈ రాష్ట్రం వదిలిపోక తప్పదు, మళ్ళా
జైలుకు పోక తప్పదు, సిల్వర్ బొచ్చ నీకు తప్పదని తెలియజేస్తున్నాను. जिला करनूल के पोस्टल बैलेट पेपर्स को ट्रेजरी के स्ट्रांग रूम में नहीं बल्कि इसके लिए अलग से स्ट्रांग रूम रखकर इसकी हिफाजत करने की मांग करते हुए आज करनूल के तेलुगुदेशम पार्टी ऑफिस में एक प्रेस मीट मुनक्किद की गई, जिसमें करनूल टीडीपी पार्टी प्रेसिडेंट तिक्कारेड्डी, सोमिशेट्टी वेंकटेश्वर्लु, एपी टीडीपी जनरल सेक्रेटरी नागेश्वर यादव, नागराज यादव, रामकृष्णुडु, शेख शावाली रामांजनेलु, जूटूरू रवि, कृष्णा, रवि कुमार, मुमताज बेगम के अलावा दीगर पार्टी के मेंबर्स भी शामिल थे और उन्होंने मौजूदा वाईएसआरसीपी की हुकूमत पर अपना यकीन हटा लिया और कहा कि वो किसी भी हद तक गुजर सकते हैं, यानी इलेक्शंस में तारमार करने के लिए किसी भी हद तक गुजर सकते हैं, जिसके चलते टीडीपी वालों ने डिमांड किया कि जिला करनूल के पोस्टल बैलेट पेपर्स को अलग स्ट्रांग रूम में रखकर उसकी हिफाजत करे। गुज़िश्ता मरतबा कुछ कम पोस्टल बैलेट वोट्स की वजह से उनके कैंडिडेट्स की शिकस्त हुई थी, जिसके चलते उन्हें पोस्टल बैलेट पेपर्स की हकीकत मालूम होने पर उन्होंने अलग स्ट्रांग रूम में रखकर उसे हिफाजत करने की मांग की और कहा कि रियासत आंध्र प्रदेश में वाईएसआरसीपी की हुकूमत शिकस्त होने जा रही है, इसका पता उन्हें चल गया, इसीलिए वो गुंडागर्दी और अपनी ताकत का फायदा उठाकर रियासत आंध्र प्रदेश में गड़बड़ कर रहे हैं। ఈ రోజు మన రాష్ట్రంలో ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు 13వ తారీఖు జరిగినాయి. జరిగిన వెంటనే ఆనవాయితీ ప్రకారం పద్ధతి ప్రకారం అన్ని ఈవీఎం బాక్సులు ఎన్నికల కమిషనర్ అంటే డిస్ట్రిక్ట్ ఎన్నికల కమిషనర్ గారు కేటాయించినటువంటి ఆ స్ట్రాంగ్ రూమ్లకు అన్ని చేరుకున్నాయి. అయితే ఇది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా అనుకుంటాను. పోస్టల్ బ్యాలెట్లు మాత్రం ఎక్కడ ఎన్నికలు జరిగినాయో అక్కడే ఇంచుమించు అట్లే ఉన్నాయి. అక్కడ సెక్యూరిటీ పైన మాకు కొన్ని అనుమానానికి తావిచ్చే విధంగా సెక్యూరిటీ అనేది మూడంచెల భద్రత లేదు. ఎందుకు స్ట్రాంగ్ రూమ్కి ఇంకా తరలించలేకపోయారు? కాబట్టి ఎన్నికల కమిషనర్ గారికి మేము ఈరోజు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూముల్లో కానీ ట్రెజరీలో కానీ ఎక్కడంతా ఆర్ఓ కంట్రోల్ అంటే కాన్స్టిట్యున్సీ ఆర్ఓ కంట్రోల్లో ఉన్నటువంటి ఈవీఎంలని సెక్యూరిటీలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేటు ఎంపీ క్యాండిడేటు వారి ప్రతినిధుల సమక్షంలో ఇమ్మీడియట్గా స్ట్రాంగ్ రూములకు కదిలించాలి. ఇప్పుడున్న స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేయకుండా కొత్త స్ట్రాంగ్ రూమ్లో వీటిని వెంటనే భద్రపరిచి వీటిని ప్రజలకు అనుమానాలు తావీయకుండా చేయాలని చెప్పేసి మేము ఎన్నికల కమిషన్ని ముఖ్యంగా కోరుకుంటున్నాం. చాలా ఎన్నికల్లో ఉదాహరణకు కర్నూలు ఉంది. మేము లాస్ట్ ఎన్నికల్లో 2000తో ఓడిపోయినాం, లేక ఆలూరు అంతకుముందు ఎన్నికల్లో 1900తో ఓడిపోయినాం. కానీ ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ 4-5 వేలు దాదాపు ఉన్నాయి. అంటే మాకు ఎవరికైనా కానీ ఇటువంటి అనుమానాలకు తావిస్తుంది కాబట్టి షార్ట్ ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒక్క ఓటైనా కూడా. కాబట్టి ముఖ్యంగా మేము తెలియజేసేది ఏమంటే ఎన్నికల అధికారులకు ఇమ్మీడియట్గా ఎక్కడ ఎన్నికలు స్ట్రాంగ్ రూమ్లు ఎక్కడైతే కేటాయించారో అవి ఓపెన్ చేయకుండా అవి ఏం డిస్టర్బ్ చేయకుండా వీటిని ప్రత్యేక గదిలో ఇమ్మీడియట్గా భద్రపరచాలి. 3 అంచెల సెక్యూరిటీ చేయాలి. ఇప్పుడు మేము చూసాము ఇక్కడ సెక్యూరిటీ ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, ఒక చోట సీసీ కెమెరాలు పనిచేస్తలేవు, కొన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నా కూడా దానికి సరైన సదుపాయాలు లేవు. అది వాళ్ళ తప్పు అని మేము చెప్పట్లేదు, అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు అట్లున్నాయి కాబట్టి సదుపాయాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో మీరు కేటాయించిన చోట 24 అవర్స్ కరెంటు 3 అంచెల విధానం ఇక్కడ ఉంది కాబట్టి వాటిని కూడా ఇక్కడ తీసుకొని వచ్చి ఈ స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేయకుండా అక్కడ తెచ్చేటప్పుడు మా పర్మిషన్ ఎన్నికల ఏ క్యాండిడేట్ కానీ ఏ పార్టీ క్యాండిడేట్ కానీ ప్రతినిధి కానీ వాళ్ళతో సమక్షంలో ఇక్కడికి తీసుకొని వచ్చి భద్రపరచవలసిందిగా మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఇది ఇమ్మీడియట్గా చేయాలి. మేము ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ వారికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున रिप्रेजेंटेशन కూడా ఇచ్చాం. शहर करनूल में मौजूदा एडिफाई स्कूल में आज एक प्रोग्राम मुनक्किद किया गया, जिसमें प्रिंसिपल जोसेफ डेविड और कोऑर्डिनेटर सुरेश के अलावा स्कूल स्टाफ भी मौजूद रहा। प्रिंसिपल ने बात करते हुए बताया कि इस बार उनके स्कूल के स्टूडेंट्स को गर्मियों की छुट्टियां में यानी समर हॉलीडेज में स्पोर्ट्स और दीगर एक्टिविटीज में बच्चों को ट्रेनिंग दिया गया, जिसके चलते बच्चों ने भी एक्टिवली पार्टिसिपेट होकर अपने हुनर में इजाफा कर लिया, जिसका प्रिंसिपल डेविड ने पेरेंट्स का शुक्रिया अदा किया, जिन्होंने हॉलीडेज में भी बच्चों को समर हॉलीडेज के स्पेशल क्लासेस और स्पोर्ट्स और दूसरे एक्टिविटीज के क्लासेस को भेजा। और स्टूडेंट्स को भी उन्होंने कहा कि बच्चों को पढ़ाई के साथ साथ स्पोर्ट्स और दीगर कल्चरल एक्टिविटीज में हिस्सा लेना चाहिए ताकि उनके जिंदगी में पढ़ाई के साथ साथ डिसिप्लिन भी आ सके। We had a summer camp. This is the 3rd year that Edify World School Kurnool is having a summer camp successfully,
and today was a closing ceremony, a beautiful ending to a journey that is going to continue. So we will have a summer camp next year again. So please wait for 1st of May for Nipuna 2025. रियासत आंध्र प्रदेश में तेलुगुदेशम पार्टी और अलियंस की हुकूमत इख्तिदार में आने की नारा चंद्रबाबू नायडू को रियासत आंध्र प्रदेश के चीफ मिनिस्टर बनने की और पवन कल्याण को मिनिस्टर बनने की और टीजी भरत भारी मेजॉरिटी से कर्नूल एमएलए बनने की मन्नत को लेकर आज कर्नूल में बल्लारी चौरस्ते पर मौजूद श्री अभयांजनेय स्वामी के मंदिर जाकर खुसूसी पूजा की बीसी सोसाइटी के कुछ लीडर्स ने। और ऐसे इस प्रोग्राम में రామకృష్ణ, టీజీ శ్రీనివాసులు, జె శ్రీనివాసులు, దివ్యాంగుల పశుపతి ప్రభాకర్, రామకృష్ణ, చంద్ర, కొత్తపేట రమణ, మేదగిరి వెంకటేశ్వర్లు, నరసింహులు, పద్మశాలి, ఊట్ల రమేష్, శేఖర్, మాధవ్ నాయుడు, బంగారు, మద్దిలెట్టి, महर्षि, रमणा, राधम्मा, विजयलक्ष्मी, दीवान और दीगर शामिल रहे और उन्होंने मन्नत मांगी कि रियासत आंध्र प्रदेश में तेलुगुदेशम और अलायंस की हुकूमत इख्तिदार में आए। అభయ ఆంజనేయ స్వామి గారిని అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి, అలాగే టీజీ భరతన్న గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పి కోరడం జరిగింది. ఇక్కడ ఈరోజు పౌర్ణమి సందర్భంగా పూజలు నిర్వహించి మా బీసీల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి, భరతన్న గారు ఎమ్మెల్యే కావాలి అని కోరుకోవడం జరిగింది. ఈ కోరిక ఆల్రెడీ ప్రజలు ఆశీర్వదించారు మమ్మల్ని, మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని, టీజీ భరతన్న గారిని ప్రజలందరూ ఆశీర్వదించారు. దానికి తోడుగా స్వామివారి ఆశీస్సులు కూడా కావాలని చెప్పి ఈరోజు మేమందరం కోరడం జరిగింది. కాబట్టి కనుక రేపు 4వ తారీఖు వచ్చే రిజల్ట్లో ఎన్నికల కౌంటింగ్లో అత్యధిక మెజార్టీతో అధిక సీట్లతో చంద్రబాబు నాయుడు గారు సీఎం పీఠం ఎక్కబోతున్నారు. అలాగే కర్నూలులో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల కంటే కూడా కర్నూలు నియోజకవర్గంలో మంచి మెజార్టీ వచ్చి శ్రీ టీజీ భరత్ గారు కూడా గెలుస్తారని చెప్పి ఆశిస్తున్నాము. ఎందుకంటే ఆయన రావడం వల్ల యువతకి ఎంతో ఉపయోగపడుతుంది. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. కర్నూలు ఇలా ఉంది అంటే కేవలం వాళ్ళ ఆశీస్సులతోనే ఉంది. కాబట్టి వారికి దేవుని సహకారం, ప్రజల సహకారం ఆల్రెడీ ఇచ్చారు. దేవుడి సహకారం కూడా ఉంటుంది. మేమందరం కలిసి దేవుడిని కూడా అదే కోరుకున్నాము. ఇక్కడికి వచ్చేటువంటి మహిళలు కానీ, మా బీసీ సోదరులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి నా స్నేహితులు అందరం కలిసి గట్టిగా స్వామివారిని వేడుకోవడం జరిగింది. స్వామి రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి, టీజీ భరతన్న గారు కర్నూలుకి ఎమ్మెల్యే కావాలి అని చెప్పి గట్టిగా కోరుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు కావాలని, అలాగే దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావాలని వాళ్ళ పేరు మీద ఆంజనేయ స్వామిలో పూజలు చేయడం అనేది బీసీ సంఘాల ఆధ్వర్యంలో. అలాగే ఈ రాష్ట్రం వెనకబడిపోయింది, ఈ రాష్ట్రం అభివృద్ధి లేదు, ఈ రాష్ట్రం సంక్షేమం లేదు, ఈ రాష్ట్రం అతి విధ్వంసకమైనటువంటి పరిపాలన సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ప్రజలు 13వ తారీఖున సర్వత్ర ఎన్నికల్లో ఓటు వేశారు. కాబట్టి రాబోయే పరిపాలన చంద్రబాబు పరిపాలన శ్రీరామ రాజ్య పరిపాలన కొనసాగించాలని, ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని నారా చంద్రబాబు నాయుడికి, నరేంద్ర మోదీ గారికి మేము పూజలు చేయడం అయింది. అలాగే టీజీ భరత్ గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయనకు రాబోయే మంత్రివర్గంలో మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటూ, మరి అలాగే ఆంజనేయ స్వామిని మేము కోరడమైంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ విధ్వంస పరిపాలన పోయి మంచి పరిపాలన రావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి అని మేము ఈరోజు పూజలు చేయడం అనేది.